శ్రీశైలం భ్రమరామ గెస్ట్ హౌస్ నుండి బయలుదేరిన ప్రధాని నంది మండపం సర్కిల్ ద్వారా దేవాలయ ప్రాంగణంలోని గంగాధర మండపం వైపు పయనమయ్యారు. నంది మండపం సర్కిల్ నుండి గంగాధర మండపం వరకు మార్గమంతా దాదాపు 8,000 మంది శివభక్తులు కాషాయ వస్త్రధారణలో నిలబడి హరహర మహాదేవ్ అనే నినాదాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ఘన స్వాగతం పలికారు. దేవస్థానం ప్రధాన ద్వారం వద్ద వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారులకు విభూతి కుంకుమ ధరింపజేసి ప్రదక్షిణ కార మార్గం ద్వారా ఆలయ అంతర్భాగానికి ఆహ్వానించారు. తదుపరి ధ్వజస్తంభ నమస్కారం, శివ సంకల్పం, రత్నగర్భ గణపతి పూజలు నిర్వహించగా మూల విరాట్ శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, మహామంగళ హారతి, మంత్రపుష్పాలతో భక్తి శ్రద్ధలతో దర్శనం చేశారు. తరువాత నందీశ్వర దర్శనం చేసి అర్చకులచే స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సరస్వతి నది అంతర్వాహినిగా ప్రసిద్ధిగాంచిన మల్లికా గుండం వద్ద స్వామివారి గర్భాలయ శిఖర దర్శనాన్ని కూడా చేశారు. భ్రమరాంబ అమ్మవారి ముఖమండపంలో ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రానికి ఖడ్గాలతో కుంకుమార్చన చేసి షోడశోపచార పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారి హారతి స్వీకరించారు.